ప్రస్తుతం సమాజం ఎట్లుందంటే డబ్బు అవసరం ఉన్నప్పుడు సింగిల్గా వస్తాడు. ఆ టైంలో వాని అన్న రాడు, వాని తమ్ముడు రాడు, వాని పెళ్ళాం రాదు, వాని కొడుకులు రారు, ఎవరు రారు. అన్నా నువ్వే దేవుడివన్నా, నువ్వే ఆదుకోవాలన్నా అంటారు. తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ లేని బంధువులు, అన్న, తమ్ముడు, పెళ్ళాం, కొడుకు, అన్న కొడుకు, సందులో ఉన్న వీళ్ళ సన్యాసి నా కొడుకులల్లో వస్తారు. ఏ విధంగా అప్పు, ఎక్కడ అప్పు, ఏంటి అప్పు, మాకక్కడనే మమ్మల్ని అడగకుండా ఎట్టిచ్చినావు అనే విధంగా మాట్లాడతారు. తీసుకున్నోనికన్నా సిగ్గు శరం ఉండాల. అవురా, మనం డబ్బు తీసుకున్నామే, అతని సొమ్ము అతనికి తిరిగి ఇవ్వాలా. వడ్డీలు లేకపోయా స్వామి, మా అసలు కాడికైనా మాకు పాదంగా వచ్చు కదా. ఊర్లో నోట్లో ఉచ్చబోసి కొట్టే నా కొడుకులకేమో అస్సలు వడ్డీ అన్నీ ఇస్తున్నారు. మేము ఎందుకు ఉచ్చబోసి కొట్టలేమని మాకు మాత్రం అసలేనికే లేదు దిక్కు. పోతారు నా కొడుకులు. మేము వయసులో సంపాదించుకున్న డబ్బు ఎట్లా పోయిందో వాళ్ళ వయసులో పుట్టిన కొడుకులు కూడా అట్లే పోతారు.